హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. డబ్బులు ముద్రించే సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివిన వారు, డిప్లొమా చదివిన వారు, డిగ్రీ చదివిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి 60,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. పెద్ద నోటిఫికేషన్ ఏదైనా చెప్పుకోవచ్చు. 534 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషను ఏజు ఎలా అప్లై చేసేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి నోటిఫికేషనే అంతకుముందు నెలలో కూడా రావడం అయితే జరిగింది. కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఇది నాసిక్లోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనూ, హైదరాబాద్లోనూ, మహారాష్ట్రలోనూ, తర్వాత తెలంగాణలోని హైదరాబాదులో కూడా ఉంది. సెక్రటరీ ప్రింటింగ్ ప్రెస్ అయితే ఉంది కాబట్టి మనకి ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది సార్ నాసిక్లో కదా పోస్టు, మనకి ఎక్కడి నుంచి వస్తుందా అని అనుకోకండి. మనకి పోస్టింగ్ కూడా కంపల్సరీ అయితే ఉంటుంది. దీంట్లో వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి అయితే ఉంది. వెల్ఫేర్ ఆఫీసర్ అని, తర్వాత సూపర్వైజర్ అని, సూపర్వైజర్లో చాలా రకాలైతే వేకెన్సీస్ ఉన్నాయి. పే బ్యాండ్ కూడా అన్నీ చూసుకుంటే మనకి ఒక 65,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. సూపర్వైజర్ చాలా రకాల సూపర్వైజర్ ఉంది. సివిల్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, ఆఫీషియల్ లాంగ్వేజ్ ఉంది, తర్వాత సెక్రటరీ అసిస్టెంట్ ఉంది, తర్వాత జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉంది, జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ కంట్రోలర్ ఉంది, తర్వాత జూనియర్ టెక్నికల్, అలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చి మనకి 534 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుందంటే 20/4/2026 నుంచి మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 19/5/2025 క్లోజింగ్ డేట్ అయితే ఉంది. ఫీజు కూడా ఇదే తారీఖుల్లో మనకి 20 నుంచి 19/5/2026 మధ్యలో అయితే మనకి మీరు ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ అన్ని తర్వాత మనకి 18 నుంచి 28 సంవత్సరాలకి సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు కానీ ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 28 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత టెక్నికల్ పోస్టులకు వచ్చేటప్పటికి 18 నుంచి 25 సంవత్సరాలు అన్రిజర్వ్డ్కి అయితే ఉన్నాయి. దీంట్లో అన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాలు, 18 నుంచి 28 సంవత్సరాలు, 18 నుంచి 25 సంవత్సరాలు. దీంతో ఫలంగా మనకి ఓబీసీలకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ మన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీని మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి వచ్చింది. ఇక్కడ మన సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లో 20వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ షో అవ్వడం మొదలవుతుంది. ఈ నోటిఫికేషన్ నేను మాది పాతది 2023లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మళ్ళీ రావడం జరిగింది కాబట్టి దాన్ని బట్టి మీకు ఏమేం క్వాలిఫికేషన్ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేషన్ ప్రింటింగ్ కోసం మనకి శాలరీ అయితే 65,000 దాకా రావడం జరుగుతుంది. ఈ పోస్టులు అయితే కన్ఫర్మ్ కాదు. మనకి పోస్టులు అయితే ఇందాక చూపించాను కదా మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో, అది కన్ఫర్మ్. మరి క్వాలిఫికేషన్ వచ్చేటికి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా చదివిన వారు, ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. బీటెక్, బీఈ, బీఎస్సీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా మీకు చెప్పడం జరిగింది 18 నుంచి 30 సంవత్సరాలు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నుంచే ప్రిపేర్ అయిపోండి. తర్వాత సూపర్వైజరు ఆఫీషియల్ లాంగ్వేజ్ కోసం అయితే ఉంటుంది. శాలరీ అయితే సేమ్. వేకెన్సీలు అయితే దీంట్లో వేకెన్సీలు తప్పు, ఆల్రెడీ నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చూపించాను కదా, అది వేకెన్సీలు. దీంట్లో అయితే క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఉన్నవారు, హిందీ కానీ ఇంగ్లీష్ ఉన్నవారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 18 నుంచి 30 సంవత్సరాలు. ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్టిస్టు గ్రాఫిక్ డిజైన్ కోసము దీనికి కూడా శాలరీ వచ్చేటప్పటికి 60,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ కానీ, బ్యాచిలర్ డిగ్రీ విజువల్ ఆర్ట్ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 నుంచి 20 సంవత్సరాలు. ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
తర్వాత సెక్రటరీ అసిస్టెంట్ లెవెల్కి ఇది కూడా మనకి 60,000 దాకా శాలరీ ఉంటుంది. పోస్టులు అయితే కన్ఫర్మ్ కాదు. ఇది గ్రాడ్యుయేట్ 55% చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 18-28 సంవత్సరాలు మన ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ టెక్నీషియన్ వర్క్షాప్ ఎలక్ట్రికల్ కోసం అయితే ఇది కూడా మనకి ఒక 55,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. పోస్టులు కన్ఫర్మ్ కాదు, ఇందాక ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇది ఫుల్ టైం ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 18-25 సంవత్సరాలు ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అందరూ ఐటీఐ చదివిన వారు దీనికి టెక్నికల్ ఐటీఐ చదివిన వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు వివిధ గ్రేడ్లో. జూనియర్ టెక్నీషియన్ కోసం కూడా ఐటీఐ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి అన్ని క్యాస్ట్ల వారికి అందరికీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు నా ప్రాతిపేదం మీకు అర్థమై ఉంటుంది. నేను పాత నోటిఫికేషన్లు ఎందుకు మీకు చూపించి చెప్పడం జరుగుతుందంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉద్యోగం రావాలని కోరికతోనే నేను ప్రాధేయపడుతున్నాను ఎక్కువ. ఇప్పుడు చూడండి, సెలక్షన్ పోస్ట్ ఉంది. దీనికి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ మనకి 40 క్వశ్చన్లు అయితే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40-200 క్వశ్చన్స్, 200 మార్కులు, 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ లెవెల్కి అయితే మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కింద జనరల్ అవేర్నెస్, జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అయితే ఉంటుంది. 120 మినిట్స్ అయితే ఉంటుంది. తర్వాత ఆర్టిస్ట్కి అయితే మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ 40 మార్క్స్, ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్స్కి అయితే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్కు, 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. ఈ విధంగా అయితే అందరూ ప్రిపేర్ అవ్వండి. తర్వాత జూనియర్ టెక్నీషియన్స్కి వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది టెక్నీషియన్ కోసము. తర్వాత జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్, తర్వాత 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ టెక్నీషియన్ వర్క్షాప్ కోసం కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి. ఫిట్టర్కి సంబంధించి ఫిట్టరు అంటే ట్రేడ్ మారుతూ ఉంటుంది తప్ప కనవాది జనరల్ అవేర్నెస్, లాజికల్, క్వాంటిటీ ఒకటే విధంగా ఉంటుంది. ప్రింటింగ్ వారికి మాత్రం సేమ్ ప్రొఫెషనల్ ప్రింటింగ్ కోసం ఉంటుంది. కానీ 3 సబ్జెక్టులు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి బాగా చదివి మీరు ప్రిపేర్ అయ్యి బాగా ఉద్యోగం తెచ్చుకుంటారనేసి పాత నోటిఫికేషన్ చూసి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం మీకు ఎలాగో అని నేను మీరందరూ కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే, సార్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్తే కామెంట్ రూపంలో ఆన్లైన్ అప్లికేషన్ అని రాయండి. నేను ఒకసారి చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నోటిఫికేషన్ని అస్సలు వదులుకోదు. ఎంత ఐటీఐ చదివినవారు, డిప్లొమా చదివినవారు, డిగ్రీ చదివినవారు అందరికీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, లేదా డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు ఫస్ట్ నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మనకి లాస్ట్ ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన వివిఎం కెరీర్ మేకర్స్ నెక్స్ట్ నోటిఫికేషన్తో కలుద్దారు మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఓకే, బాయ్.